గుప్పెడంత మనసు సీరియల్లో రిషి లేనప్పుడు వసుధారతో ఈ సీరియల్ని ఎలా కొలా నెట్టుకొచ్చారు. ఆ టైంలో ఈ సీరియల్ని చూడలేకపోతున్నాము, ఇక ఏం చేయండి అంటూ ఆడియన్స్ అందరూ కూడా తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. రిషి రీఎంట్రీ ఇచ్చాడు. రిషి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సీరియల్ చాలా బాగుంది అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా కామెంట్స్ ద్వారా తెలియజేశారు. కానీ ఈ సీరియల్ ఫ్యాన్స్ అందరికీ కూడా బ్యాడ్ న్యూస్. ఈ సీరియల్ షూటింగ్ కంప్లీట్ అవడంతో మరో 10 రోజుల్లో శుభం కార్డు పడబోతుంది. ఇక రిషి మరియు వసుధారాలని అందరూ కూడా మిస్ అవుతున్నాము అంటూ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. ఇక రిషి రీఎంట్రీ ఇచ్చింది మొన్ననే. వసుధారాలు మరియు రిషిలు కలుసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఈ కథ గార్డెన్ పడింది, పూర్వ వైభవాన్ని అందుకుంది. రిషి వసుధారాలని జంటగా చూస్తుంటే కడుపు నిండిపోతుంది, సీరియల్ అదిరిపోతుంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇలాంటి టైంలో గుప్పెడంత మనసు సీరియల్ని క్లోజ్ చేయడం ఏంటి అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా తెగ ఫీల్ అయిపోతున్నారు. అయితే నిజంగానే ఈ సీరియల్కి శుభం కార్డు వేయబోతున్నారా అంటే మరో 10 రోజుల్లో కాదు, దర్శకుడు కుమార్ పంతం అనుకోవాలే కానీ ఒక ఎపిసోడ్తో కథని క్లోజ్ చేసేయొచ్చు. ఎందుకు అంటే రిషి వసుధారాలు ఎలాగో కలుసుకున్నారు. రిషి DBST కాలేజ్లో కూడా అడుగు పెట్టేశాడు. మను తండ్రి ఎవరు అని ఆ విషయం మనుకి తెలిస్తే అనుపమ నోరు విప్పి మహేంద్రాన్ని నీ తండ్రి అని చెప్పేస్తే కథ క్లోజ్. ఇక శైలేంద్ర చేసిన కుట్రలన్నీ వస్తారా మరియు రిషిలు బయటపెడితే ఫణీంద్ర శైలేంద్రని మెడపట్టి బయటకు గెంటేస్తాడు. సో శైలేంద్ర కన్న కళలన్నీ కూడా నిజమవుతాయి కాబట్టి, ఆల్రెడీ ఈ కళ కనేశాడు కాబట్టి నిజం తెలిసిన తర్వాత శైలేంద్రాని ఫణీంద్ర మెడపట్టి బయటకు గెంటేయడం గ్యారంటీ. రంగా ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కాబట్టి రిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అతన్ని కాపాడింది రంగాని. రంగా కూడా రిషి పొలుగులతో ఉండటం, రిషి కాపాడే ప్రయత్నంలో రంగా కోమాలోకి వెళ్ళిపోవటం, సరిగ్గా క్లైమాక్స్ నాటికి రంగా కోమాలోంచి బయటికి రావటం వేరు. ఇద్దరు కూడా డ్యూయల్ రోల్ అని చెప్పి రంగాకి మరియు సరోజాకి ముడిపెట్టేస్తే ఈ సీరియల్ హ్యాపీ ఎండింగ్ అయినట్టే. ఇక మొత్తానికి గుప్పెడంత మనసు సీరియల్ 4 ఏళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించి కథ ముగిసిపోబోతుంది. 2020 డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ ఇప్పటి వరకు కూడా 1150 ఎపిసోడ్లను కంప్లీట్ చేసుకుంది. రిషిగా ముఖేష్ గౌడ నటించగా వసుధారాగా రక్షా గౌడ నటించారు. మరి ఈ సీరియల్ ఎండింగ్ పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి.